మధ్యాహ్నం ఏంటి భోజనం? లంచ్లో ఏంటి? చికెన్ వండుదాం అనుకుంటున్నాను. మీ అమ్మ వాళ్ళు చికెన్ కొట్టారు, పొద్దు చికెన్ చేస్తారమ్మా. ఇవన్నీ చేపలు వేసరా. చేపలు అవి వచ్చినట్టు ఉన్నాయి, చెట్టు కింద ఉన్నాయి చేపలు. చేపలు ఫ్రై, చేపల పులుసు రెండు కావాలి. ఓకే, రెండు కావాలి. టిఫిన్ చేసేసి అమ్ములు నేనైతే చేపలు తీసుకురావడానికి బజార్కి వచ్చాము. బాగుందా? అది అంతలా ఉంది. మంచి చూసి ఫ్రైకి ఏ చూడచ్చు ఒకసారి. ఇంకో చూడలే, అలాంటిదే చూడు. అమ్మ వద్దు, మేము ఇంట్లో ముగ్గురమే ఉంది. అదే ఆ చిన్నది అటువైపుది చాలు. ఇప్పుడు ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఒక కిలో తీసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను కారం, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఇది వచ్చేసి మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటి అంటే పచ్చిమిర్చి పేస్టు. ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది మొత్తం వేసుకోవాలి. వాసన కొత్తుంది. ఇందులో కొంచెం ఒక స్పూను గరం మసాలా, ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్. ఇప్పుడు ఇవి మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా మొత్తం ముక్కకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఫిష్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మొత్తం శుభ్రంగా నానిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడీ. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ఫిష్ ముక్కలు తీసుకోవాలి బయటికి. ఎందుకంటే ఇది మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవాలి. దేనికోసం అంటే
ఇది లోపల ఫ్రై అవ్వదు, ఒకేసారి ఫ్రై చేస్తే లోపల ఉడకదన్నమాట, ముక్క పచ్చిగా ఉంటుంది. సో రెండోసారి ఫ్రై చేసుకుంటే ఫిష్ పీస్ ఏంటంటే క్రంచీగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, లోపల మొత్తం ఈవెన్గా ఉడికిపోతుంది. ఓకేనా? ఆయిల్ మళ్ళీ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అందులో వేసుకోవాలి. సెకండ్ టైం ఫ్రై చేయడం వల్ల పీస్ అలా క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, లోపల మొత్తం ఈవెన్గా ఉడికిపోతుంది. బాండీ నిండా ఒకేసారి వేసుకోకూడదండి, ఫిష్ చికెన్ అని వస్తుంది. ఫిష్ పీసెస్ అవి సరిగా ఫ్రై అవ్వవు అన్నమాట. టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఏంటి పులుసు ఏది ఉంది, ఇందులో ఉంది. పులుసు లేకపోతే ఒప్పుకునేది లేదు. మాత్రం కావాలి. వెనక తర్వాత ఇప్పుడు ఇది అన్నం చూసాడు, అంట. జయేష్ అన్నం తింటావా? వెయ్యి పులుసు ముందు ఫ్రై ముక్క తీసుకో. ఫ్రై ఫిష్ ఫ్రై చాలు. నీకు పెట్టు, కొంచెమే పెట్టమ్మ, మళ్ళీ ఫ్రై తినాలి. సరే, ఎట్లా ఉంది? బాగుంది, ఉప్పు కారం సరిపోయింది, అన్నీ బాగున్నాయి. పులుసు తిన్నాక చూతా మొత్తం ఒకేసారి చెప్పేది. అది కూడా తిని చూసి చెప్పు కొంచెం. తర్వాత తింటే కన్ఫ్యూజ్ అవుతావు. వేనా నీకు? పులుసు కొంచెం ఎక్కువ. నువ్వు తలకాయ. ఓకే చాలు. నన్ను చెప్పుగా. చేపల పులుసు కాబట్టి కాస్త ఎక్కువగా కలుపుకుంటే జోరుగా టేస్ట్ బాగుంటుంది. వాళ్ళకి ఏమైనా చెప్తావా? చేపల ఫ్రై, చేపల పులుసు బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe Bhanuvali Vlogs.